ఇంకా కాదు ఇంకా కదా అక్కడ చేలో వచ్చి ఇంటికాడ కట్టుకోమంటున్నా మీ అమ్మ. ఆడ పానీపూరి తెచ్చిన వరకు వదలుతున్నాము వాడికి అనవసరం చెప్పాను. ఈ బిల్వపత్రం ఉంటుంది కదా, ఒక్క మచ్చ కానీ ఒక చిరగడం కానీ ఒకటి ఏమీ లేకుండా ఆకు ఒక్కటేస్తే చాలు. ఇంతింత ఇంతింత బంచెస్ వేసి కంటే ఒక్కటి మంచి ఆకు ఒకటి వేస్తే చాలట. అత్త ఒకసారి చూడు. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకర్నాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరాయ నమః, ఓం కృష్ణాయ నమః. తిష్టంతు పిశాచః ఏతే భూవిభారకः ఏతే శ్యామా విరోధేన బ్రహ్మకర్మ సమారవే. సంకల్పం. ఓం భూ ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం తం సత్యం, ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపజ్యోతిరాయ సోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. సంకల్పం చేసుకోవాలి. సంకల్పం. కలశ పూజ అది లేదు కదా. అందరూ వినాయకుని తలుచుకోండి. ఇప్పటి నుంచి అష్టోత్తరం చదువుతాను. అష్టోత్తరం, త్రిమూర్తుల అష్టోత్తరం అత్త. ఓం భూతాత్మనే నమః, ఓం అవ్యయాయ నమః, ఓం పురుషాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం బలాత్మాయ నమః, ఓం భూతకృతే నమః, ఓం సర్వాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం
ఓం అమేయాత్మాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం కృతయే నమః ఓం పాప వినాశనాయ నమః ఓం తేజసే నమః ఓం గణపతయే నమః ఓం యోగాయ నమః ఓం దీర్ఘాయ నమః ఓం సుతీర్ధాయ నమః ఓం విఘ్నే నమః ఓం ప్రాణదాయ నమః ఓం మధువే నమః ఓం పునర్వసినే నమః ఓం మాధవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం సిద్ధయే నమః ఓం శ్రీబలాయ నమః ఓం నవనాయకాయ నమః ఓం హంసాయ నమః ఓం బలినే నమః ఓం బలాయ నమః ఓం ఆనందదాయ నమః ఓం గురవే నమః ఓం ఆగమాయ నమః ఓం అనలాయ నమః ఓం బుద్ధవే నమః ఓం పద్మనాభాయ నమః ఓం సుఫలాయ నమః ఓం జ్ఞానదాయ నమః ఓం జ్ఞానే నమః ఓం జ్ఞానినే నమః ఓం శశిబిందువాయ నమః ఓం పవనాయ నమః ఓం ఖగాయ నమః ఓం సర్వవ్యాపిన్యే నమః ఓం రామాయ నమః ఓం నిధయే నమః ఓం సూర్యాయ నమః ఓం ధన్వినే నమః ఓం అనాథ నిధయే నమః ఓం పవిత్రాయ నమః ఓం విక్రమాయ నమః ఓం కాంతాయ నమః ఓం మహేశాయ నమః ఓం దేవాయ నమః ఓం అనంతాయ నమః ఓం మృగాయ నమః ఓం అక్షయాయ నమః ఓం తారాయ నమః ఓం హంసాయ నమః ఓం గిరాయ నమః ఓం ఆదిదేవాయ నమః ఓం సులభాయ నమః ఓం తారకాయ నమః ఓం భాగ్యదాయ నమః ఓం ఆధారాయ నమః ఓం సూరాయ నమః ఓం శౌర్యాయ నమః ఓం అనిలాయ నమః ఓం సంభవే నమః ఓం సుకృతియే నమః ఓం తపసేనా నమః ఓం భీమాయ నమః ఓం గదాయ నమః ఓం కపిలాయ నమః ఓం లోహితాయ నమః ఓం సమాయ నమః ఓం అజాయ నమః ఓం పసవే నమః ఓం విషమాయ నమః ఓం మయూర నమః ఓం కవయే నమః ఓం వేదాంగాయ నమః ఓం వామనాయ నమః ఓం విశ్వతేజాయ నమః ఓం వేద్యాయ నమః ఓం సంహారాయ నమః ఓం దయనాయ నమః ఓం దుష్టధ్వంసాయ నమః ఓం బంధకాయ నమః ఓం మూలాధారాయ నమః ఓం అజయాయ నమః ఓం అజితాయ నమః ఓం ఈశానాయ నమః ఓం బలవతే నమః ఓం మహాదేవాయ నమః ఓం సుఖదాయ నమః ఓం పరాత్పరాయ నమః ఓం క్రూరనాశినే నమః ఓం భోగాయ నమః ఓం శుభసందాయ నమః ఓం పరాక్రమాయ నమః ఓం సతీసాయ నమః ఓం సత్ఫల్యాయ నమః ఓం దేవదేవాయ నమః ఓం బ్రహ్మాయ నమః ఓం విష్ణువే నమః ఓం మహేశ్వరాయ నమః ఓం త్రిమూర్తి స్వరూప నమః ఓం శ్రీ త్రినాథ దేవాయ నమః ఓం పిదపాకృవత్తు వెలిగించండి. ధూపం ఓం త్రినాథ నమః ధూపమాఘ్రపాయే ధూపమాఘ్రాపయామి. ఓం శ్రీ త్రినాథ నమో సాక్షాత్ దీపం దర్శయామి. ఓం శ్రీ త్రినాథ నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ త్రినాథ నమః తాంబూలం సమర్పయామి. ఓం శ్రీ త్రినాథ నమః ఓం కర్పూర నీరాజనం సమర్పయామి. మంత్రపుష్పం అందరికి అక్షంతలు ఇచ్చేది అందరిక అందరూ అక్షంతలు పట్టుకొని ఉండండి. నాకు రెండు ఇవ్వండి.
అక్షంతలు సరేనా? ఇంకా ఇది చాలా టైం ఉంది, లాస్ట్లో వేయాలి, చేతితో పట్టుకొని ఉండాలి. అందరూ మనసులో ప్రదక్షిణ చేసుకున్నట్టు ఊహించుకోండి, దండం పెట్టుకోండి. ఓం శ్రీ త్రినాథ నమః యథాశక్తి మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పుకుని అక్షంతలు పువ్వులు చిల్లర స్వామి వద్ద ఉంచాలని పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన ప్రమాదగణ దేవేశ ప్రసిద్ధి ఘననాయక ప్రదక్షిణం కరోమిత్వ మీస పుత్ర నమోస్తుతే యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణే పదే పదే పునః పూజ. ఓం శ్రీ త్రినాథ నమః పునః పూజాం చ కరిష్యే. ఇప్పుడు త్రినాథుని వ్రత కథ ప్రారంభం. మధుసూదని కథ. భక్తులారా మనస్సు నిర్మలంతో వినండి. ఈ త్రినాథుల చరిత్ర మాటి మాటికి వినుటకు అమృతమలం నుండును. శ్రీపురం అన్న గ్రామమునందు మధుసూదనుడు ఒక బ్రాహ్మణుడు ఉండెను. మిక్కిలి దరిద్రకుడిచే భిక్షం ఎత్తుకుని జీవించేవాడు. ఆ బ్రాహ్మణికి ఒక కుమారుడు జన్మించెను. తల్లికి పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినదినము కృషించుచున్నది. ఆ బాలుడు చిక్కిపోచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిడితో నిట్లు పలికెను. త్రినాథ వ్రతకల్పము. అయ్యా, నేను చెప్పేది మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగల ఆవునొకటే తీసుకోండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే, ఓసి నీకు వేద పట్టినదా? మనము చూడగా వాడు బీదవారము. పాలు ఇచ్చే ఆవును ఎలాగో దొరుకుతుంది. ధనరత్నములు మన వద్ద లేవు. నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను? ఎవరికైనా ధన సంపదలు కలిగి ఉండినో వారికి లోకమంతా మర్యాదలు చేస్తుంది. అట్టి వారికే లోకమంతా భయపడతారు. మన వంటి బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పెను. భార్య మిగులు దుఃఖించినదై, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బీదవారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని ఘోష చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామాన్లను సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ము 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి పెనిమిటిని చూచి, అయ్యా, ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలు ఇచ్చి ఆవును కొని తీసుకురండి అని చెప్పినది. అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము బ్రాహ్మణుడు 6 రూపాయలు పట్టుకుని గ్రామము తిరిగిను. ఇట్లు తిరుగుచు పెద్ద భాగ్యవంతుడకు షావుకారు ఉండే గ్రామానికి వెళ్ళును. ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరి సమానంగా ఉన్నాడు. అతని ఆవులన్నీ పాలుతో నిండి ఉన్నవి. దైవ ఘటన మాత్రం మరో విధంగా ఉన్నది. తన ఆవులలో బోధ అనే ఆవు ఉండెను. అది మిగులు దుష్టబుద్ధి గలది. బయటకు మేతకు వెళ్ళి పరుల వ్యవసాయంలో చొరబడి తిని వేస్తుంది. ఒక దినమున షావుకారు చూస్తుండగానే పెద్దవారి పొలంలోకి చొరబడి పండిన పంటలను తినివేయుచుండెను. అది చూసి షావుకారు అంతి కోపముతో ఏమనుండంటే, ఇక దీని ముఖము చూడకూడదు. ఆవును ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు. ఇప్పుడు బేరం వచ్చినచో 5 రూపాయలకే ఇచ్చి వేస్తాను అనేసరికి మధుసూదనుడు అనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో ఇట్లనెను. షావుకారు, వినండి, 50 రూపాయలు ఖరీదు గల ఆవు అయినప్పటికీ అందువలన మీకు మంజూరు లేదు.
ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను. ఆవు దూడ రెండిటిని నాకు ఇప్పించండి అని అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అనెను. అంత బ్రాహ్మణుడు, మీరు షావుకారులు అయి ఉన్నారు, మీ మాట మీరు నిలుపుకోండి, మాట తప్పితే మీరు అసత్యవంతులు అవుతారు అని అనగా, ఆ బ్రాహ్మణుడు అన్న మాటలకు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనివేసినాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో, ఈ ఆవుని అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుని చూచి చెయ్యి జాచినాడు. వెంటనే షావుకారుకిచ్చి వేసినాడు. ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువ వలె సంతోషపడును. వెంటనే పాలు పితి కుమారుని పోసి ఆనందము పొందినది. ఇట్లు కొన్ని దినములు గడిచిన తరువాత వెంటనే ఆవు పితికి కుమారుని చూచి ఆనందము పొందినది. ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు. పొద్దుపోయేడు వేలయ్యింది. ఆవు రాకపోవడం చూచి బ్రాహ్మణుడు కుమారుని పాలు పోచి ఆనందం పొందినది. ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు. పొద్దుపోయేడు వేలైనది. ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెతకపోయినాడు. వీధుల్లోని సమీపమున ఉన్న వ్యవసాయ భూముల్లోని చూచాడు. ఆవు కనిపించలేదు. వీధుల్లోనూ సమీపమున ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూచెను. ఆవు కనిపించలేదు. తెల్లవారుగానే నిద్ర మేలుకొని ఆవుని వెతుకుటకై బయలుదేరి కొంత దూరము నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టు చూచినాడు. మధుసూదనకు త్రినాథుడు దేవుడు దర్శనమిచ్చుట. అది ఒక గొప్ప మర్రి చెట్టు. పైన 3 మనుషులు కూర్చొని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. వారు త్రిమూర్తులు. అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచిపోచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో, ఓ విప్రుడా, నీ మనసుకు ఎందుచేత దుఃఖము కలిగినది? నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ సంగతి మాతో చెప్పు మనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను ఒక కడు బీదవాడును, భిక్షం ఎత్తుకుని బ్రతికేవాడును. నాకు ఒక ఆవు ఉన్నది, అది కనిపించట్లేదు. ఈ దినము శ్రీపురము సంత అవుచున్నది. ఆ సంతకు వెళ్ళి వెతికెదను. ఎవరైనా దొంగిలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారు కదా. త్రినాథ స్వాములారా, ఈ ఉద్దేశముతోనే నేను వెతుక్కుంటూ వెళుచున్నాను అని తన సంగతి చెప్పను. అది విని బ్రాహ్మణునికి త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, నీవెలాగూ సంతకు వెళ్ళుచున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకొని రావాలను అని త్రిమూర్తులు అన్నారు. అంత బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడుగుచుండగా త్రిమూర్తులు ఇట్లనిరి, 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పారు. ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడ దొరుకుతాయి? నేను బీదవాడుండు కదా, భిక్షం ఎత్తుకుని జీవించుచున్నాను. ఇట్లని భిక్షం ఎత్తుకుని జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, ఓ బ్రాహ్మణుడా విను, అదిగో ఆ గోరింట పొద కనిపించుచున్నది కదా, దాని మొదట 3 పైసలు ఉన్నవి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరింట గడ్డిలో మొదలు పైకి లాగేసరికి 3 పైసలు దొరికినవి. ఇంకా ఉండునేమన్న చెట్టుని ఇంకనూ పైకి లాగుచుండగా అది చూసి త్రిమూర్తుల వారు, బ్రాహ్మణుడు, నీకు వెర్రిపట్టినదా? అందులో పైసలు ఇక లేవు, ఎంత దొరికినవో అంతే ఇండును అని అన్నారు. ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచ్చంట నుండి వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించి త్రినాథులు ఇటు పలికిరి, ఓ విప్రుడా, తిరిగి ఎందుకు వచ్చావు అనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగనూ తెస్తాను అని ప్రశ్నించగా, నీపై మీద గావంచలో తెమ్మని త్రినాథులు అన్నారు. అందులకు బ్రాహ్మణుడు, గావంచలో నూనె ఎలా ఉంటుంది? మీరు మీ జగత్కర్తలు నాతో కపటంగా చెబుతున్నారు అనగా, ఓయి, నీతో మా కపటంగా చెప్పలేదు. మమ్ము తలుచుకొని నూనె గావంచలో పోసి తీసుకురమ్మని చెప్పగా
ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు. వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు. త్రినాదుల కరుచే పై సంచిలో నూనె నిలుచుట. ఆకు ఒక్కలు గంజాయి తీసుకుని నూనె కోసం బజారుకెళ్ళి తెలుకల వానితో ఓ పైసా నూనె గావాంచలా పొయ్యమన్నాడు. అందులక ఆ తెలుకవాడు ఆశ్చర్యపడి ఆ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు, నూనె లేదని చెప్పినాడు. అక్కడ నుండి వెళ్ళి ఒక ముసలి తెలుకల వాణ్ణి నూనె అడిగినాడు. అంత ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలి అడుగగా ఒక పైసా నూనె మాత్రం మిమ్మని బ్రాహ్మణుడు గావంచ చూపించినాడు. తెలికలవాడు బ్రాహ్మణుని వికారపు వాడు కాబోలు, వీనిని మోసం చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర తిరిగి వేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు. విప్రుడు గావంచ కొనచెంగు పట్టుకొని అచ్చట నుండి వెళ్ళిపోయాడు. అంతే తెలికలవాని కుండలో నూనె కొంచెమైనను లేకుండా పోయింది. అది చూసి తెలికలవాడు మూర్చపోయాడు. తెలికల వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి ముసలివాని ముఖపై నీరు జల్లి సేద తీర్చి కూర్చుండబెట్టినారు. ఏమి చెప్పేదను, ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడు ఇట్లా వెళ్ళినాడు. కుండలో చూడగానే నూనె లేదని చెప్పక అందరూ విచారించినారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్మ కూడా నూనె అడిగాడు. లేదని అనగా వెళ్ళిపోయినాడు. ఈ లాగున అందరూ విచారించి పరిగెత్తుకొని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు. విప్రుడా, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉన్నది. పూర్తిగా ఇచ్చి వేస్తాను, పట్టుకొని వెళ్ళండి అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు. ఈసారి ముందు తెచ్చిన దొత్తుతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వలన దొత్త భర్తీ అయిపోయినది. ఇది చూచి ముసలి తెలికలవాని ఆనందము చెప్పనలవి కాపోయినది. విప్రుని గావంచలో చమురు ఉంచినారు. అది పట్టుకొని విప్రుడు వెడలిపోయినాడు. త్రిమూర్తులు వారిపై సామానాలు ఇచ్చి వేసి సెలవు అడిగినాడు. త్రినాథులు ఆనపై బ్రాహ్మణుడు వెళ్ళి మేళా జరుపుట. సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, పోయి కష్టము చూచి మా మదిలో దయగలిగినది. ఒక మాట విను, నీవు త్రినాథుల సేవ చేసేదనని నీ దరిద్రము పటాపంచులై అధిక సంపదలు కలిగినని త్రినాథులనగా అది విని స్వామి ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవలనగా త్రినాథులు ఎలాగన్నారు. ఓ ద్విజుడా వినుము, మా పూజకు అధిక ద్రవ్యము అక్కర్లేదు, కొంచెముతోనే తృప్తి పొందుతాము. ఇప్పుడు నువ్వు తెచ్చిన 3 పైసలు సామాగ్రి చాలును. త్రిమూర్తులు పూజ ద్రవ్యము ఇంతే, మాకు వీనితోనే మేళా చేయము. 3 మట్టి చిలుమల యందు గంజాయి నలిపి అందులో నిప్పుతో ధూపము వేయవలను. దీప ప్రమిదలు 3 చేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్తగా వేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములకు స్వాములకు సమర్పించవలను. అలాగువ చేసిన సకల పాపములు నివారించును. అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచినాడు. అప్పుడు త్రిమూర్తులు నీ గావంచ చెంగు చీరి ఒత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుకున్నాడు. నేను బీద బ్రాహ్మణుని, భిక్షం ఎత్తుకుని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేయుచున్నాను. అన్న వస్త్రములకు బహు కష్టం పడుచున్నాను. దీపము ముట్టించుటకు అగ్గి లేదు. నా గావంచ ఒత్తులకు ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబం ఉపవాసముతో ఎదురు చూస్తుంటారు. ఏ బుద్ధితో పూజ చేస్తాను అని ఏవగించుకుని ద్విజుడు కూర్చున్నాడు. అది చూసి త్రిమూర్తులు, ఓ ద్విజుడు, ఆ మదిలో చింతపడకు, నీవు ఆవు పెయ్యి దొరుకుతాయి, నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు, వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు. అంతటి బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపం వెలిగించుటకు అగ్గి లేదే, నేను ఏమి చేయగలను అని అనగా త్రిమూర్తులు చెప్పుకున్నారు. ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకొని
అకస్మాత్తుగా దీపం వెలిగింది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు. మేళా ఇచ్చి వేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండ మరచినాడు. త్రినాథులు బ్రాహ్మణుని అనుగ్రహించుట. త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరము నడిచి వెళ్ళి చూడగా త్రోవలో ఆవును దూడను చూచి సంతోషించి త్రినాథుల వారు నా యందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు. వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తీసుకుని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి. అది చూచి అధికముగా సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజ నర్పించినాడు. చేయవలసిన కార్యక్రమాలను అందరికీ విశదముగా తెలియపరిచినాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించినాడు. మేళా చేయు పద్ధతి అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేసినారు. 5 ఇండ్ల యందు అందరి ఇండ్ల ముందు సుఖ సంతోషంలో నిండును. దానివల్ల షావుకారులు అందరూ వ్యాపారంలో మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసినారు. రాజు త్రినాథులను తూలినాడు మేళను నిషేధించుట. వారిని చూచి రాజు మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడగగా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినవలేను. మధుసూదనుడు ఒక పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షం ఎత్తుకుని జీవించెడు. వాడు శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాథ మేళాను ఆచరించినాడు. త్రినాథులు ఏ దేవతలో వారిని బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగి ఊరిలోనున్న రైతులు 50 మంది త్రినాథ మేళా చేసినారు. గుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళాను చేసినారు. అందరూ మోక్షమందినారు. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు. మా వ్యాపారములు పోయినవి, మా క్రయ విక్రయములు ఎలాగూ జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంతో ఇట్లా అన్నారు. త్రినాథులు అనే దేవతలు ఏమి దేవతలు? వారిని మీరు ఎందుకు పూజించుచున్నారు? నేను చెప్పుచున్నాను వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. అట్లా పూజ ఎవరు చేస్తారో వారికి 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసములు ఖైదులో ఉండవలసింది. అటుల కాని ఎడల శూలం వేయబడినని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపించారు. త్రినాథులు రాజుపై కోపించుట యువరాజు మరణము. ఈ సంగతి త్రినాథ వారికి తెలిసి ఆ రాజును దండన విధించినారు. దాని ఫలితము రాజకుమారుడు చనిపోయాడు. నగరంలో ఏడుపు ఘోష వినిపించుచున్నది. ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తినారు. రాజు దైవకృప తప్పడం వలన తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు. దహనము చేయుటకే స్వర్ణభద్ర నది తీరముందు ఈ శవము నుంచినారు. త్రినాథుల దయతో యువరాజు బ్రతుకుట. త్రినాథులకు దయ కలిగి రాజకుమారుని బ్రతికించి వేతుమా మనకి పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానముకు వచ్చినారు. రాజును వారి సమూహమును చూచి, మీరందరూ ఈ నది తీరమునకు ఎందుకు వచ్చినారు? ఎలా విచారముగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకొని ఉన్నాడు? ఇతని శరీరంలో చలనము కలదే అని అడగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు. మీతో ఏమి చెప్పగలం? రాజకుమారుడు చనిపోయినాడు. ఆ రాజేమి దోషము చేసెనో కానీ ఇతడు చనిపోయినాడు అనగా ఆ కుర్రవాడు చనిపోలేదు. త్రినాథుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. ఈ మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యులైనారు. అందరూ వారి మాటలు విని త్రినాథ స్వాముల పేరు ఆ రాజు తనయుని చెవులో చెప్పినారు. 7 మేళాలు చేయుట ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచికొచ్చున్నాడు. అది చూసి అందరూ సంతోషమును పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిమాటికి స్మరించినారు. అందరి నోటి నుండి వెలువడిన పలుకులే సముద్ర గర్జన వలె వినిపించున్నవి. వర్తకుడు త్రినాథ మేళా చేయుట మొక్కుకునుట. అటువంటి సమయమున ఓ వర్తకుడు ఆ ఊరి మీదకు తన వాడలో విదేశములకు సరుకులు తీసుకుని వెళ్ళి చుండెను.
ఆ ఓడ నడిపించుకుని స్వర్ణభద్రా నది తీరాన ప్రవేశించినాడు. ఘోష చేసిన స్థలము దగ్గరికి వెళ్ళినాడు. వారిని చూచి, జనులారా, త్రినాథుల పేర్లు ఏమి పేర్లు? మీరెలా స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా రాజుగారు మనుషులతో ఇట్లా అన్నారు. ఓ వర్తకుడా, వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు త్రినాథ స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందున అపరాధుడైనాడు. ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవడచే ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారం చేయుటకు కూర్చొని ఉన్నాము. ఇది చూచి ప్రభువులకు దయ కలిగినది. వచ్చి వీనిని బ్రతికించినారు. అందుకే 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండును. ఈ విధంగా వారు చెప్పగా షావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులు ఎక్కడుండరో, చనిపోయిన రాజకుమారుడు బ్రతికి కూర్చుండును. నా ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు వ్యాపారంలో నష్టము రాకపోయినట్లయినా ప్రభుల వారికి 5 మేళాలు చేస్తాను. ఇట్లు మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చుని నడిపించుకొని వెళ్ళిపోయాడు. ప్రదేశము వెళ్ళి అచట గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డును లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు. మేళా చేయకపోవటచే ఓడ మునుగుట. తన నౌకర్లందరూ ఓడలోని ధనము మూసుకొని పోయినారు. ధనమును ఇంట్లో వేసుకొని షావుకారు సంతోషముతో ఉన్నాడు. ధనం చూచి ప్రభువుల వారి మేళ మరిచెను. అందరూ ప్రభువులకు కోపం కలిగి దండన వేసినారు. ఓడ నీటిలో మునిగిపోయినది. నౌకర్లు ఓడలోనున్న వారందరూ నీటిలో మునిగిపోయారు. అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చిచుండగా ఆకాశంలో నుండి త్రినాథులు, నీకు మాకు మేళాలు ఇచ్చినావు కావు, అందుచేతనే ఓడ మునిగినది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయినా నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చినారు. అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పము చేసి ఇంటిని ప్రభువుల మహిమ మరిచితిని. ఇప్పుడే త్రినాథుల మేళ ఇస్తాను అని మేళ నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళ సమర్పించి ప్రార్థించినాడు. వీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది. అది చూచి పట్టలేక సంతోషము పొందిన పరిచారకుల నౌకర్ల ఓడలో గల మిగిలిన ధనము కొనిపోయినారు. ధనము మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించను. గంజాయి ఆకులు చెక్కలు అన్ని స్వామివారికి మేళ సమర్పించి సాష్టాంగ దండ ప్రణామములు చేసినారు. రాజ్యమంతా త్రినాథ స్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు. మేళాను చూచుటకు అంతా వస్తున్నారు. గుడ్డివారికి చూపు, కంటివారికి కాలు వచ్చుట. ఇట్టి స్థితిలో గుడ్డివాడొకడు త్రోవన పోయి వారితో, అన్న మీరెవరు, మీ పేరేంటి, మీరు ఎక్కడికి వెళుతున్నారు అనెను. వారు మేళా చూచుటకనిరి. అది విని గుడ్డివారు, నాకు కండ్లు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గుడ్డివాడు, త్రినాథ స్వామి వారిని భుజింపుము, నీ కనులు బాగా కనపడును, ప్రభువుల వారు మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించినారు. గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారు భజన చేయుచుండగా కొంచెము కనులు కనిపించినవి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయినాడు. దారిలో ఒక పొట్టవాడు కూర్చొని ఉన్నాడు. వాడిని చూచి, నీవు గుడ్డివాడు, ఇంత కష్టంతో ఎక్కడికి వెళుచున్నావు అని అడిగాడు. గుడ్డివాడు చెప్పుచున్నాడు, అన్నా, నేను మేళాను చూచుటకు వెళ్ళుచున్నాను. ఆ మాటలు పొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు పొట్ట, నేనెలాగను నడవగలను, పొట్ట సొట్ట, నీకు కాళ్ళున్నవే దేక్కుని వెళ్ళగలవు. అంత గుడ్డివాడు చెప్పుచున్నాడు, నీవు త్రినాథుల స్వామి వారిని భజింపుము, నీ కాళ్ళు చేతులు బాగవుతాయి. క్షణంలో ఇద్దరు కలిసి వెళ్ళిపోదాము. నేను గుడ్డివాడును, ఏమాత్రము కన్నులు కనిపించట్లేదు. త్రినాథ స్వామి వారిని భజించి నాకు కనుక కొంచెము కనిపిస్తున్నది. అందుచే నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తాను అని చెప్పగా,
సొట్టవాడు త్రినాద అని భజించినాడు. వృద్ధి అన్న, నీకు కాళ్ళున్నవి, నడవగలవు, నేను ఎలాగను నడవగలను. నన్ను భుజం మీద కూర్చొని పెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను త్రోవ చూపుతుంటాను. నిశ్చింతగా మన ఇద్దరము మేళకు చేరుకుందాము అని సొట్టవాడు చెప్పాడు. అది అతడి మాటలు విని గ్రుడ్డివాడు సొట్టవాడిని భుజంపై కూర్చోబెట్టుకొని మెల్లగా నడిచిపోతున్నాడు. నేస్తం, నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా సొట్టవాడు, అయ్యా, ఇప్పుడు నడిచిపోగలను. ఈ విధంగా గ్రుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథ స్వామి మేళ దగ్గరకు ప్రవేశించినారు. త్రినాథులు వైష్ణవ భక్తులని రక్షించుట, మూర్ఖపు గురువులను శిక్షించుట. ఈ మేళ జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళ చెల్లకుండా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉండేవాడు. అతనిని ఈ ప్రొద్దు మన స్థానమందు కూర్చొనబెట్టవద్దు అని అనుకుని మేళా చేయి వారంతా వైష్ణవుని రాగానే చూసి, మేళా చెల్లించకుండా నువ్వు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడం అనేది అని చెప్పగా, వైష్ణవుడు ఏమి అంటున్నాడంటే, నాయనలారా, అపరాధం క్షమించండి, ఇక నుండే మేళా కాకుండా వెళ్ళను. నేను నిఖరముగా చెబుతున్నాను, నా గురువు ఇక్కడికి వచ్చినా సరే నీ విడిచి వెళ్ళను. దైవ యోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోకి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు, ఆ దినము అగ్గిపించలేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగాడు. అప్పుడు అతనితో ఇలాగను చెప్పినది, నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు. గురువు మేళా ఎవరిదని అడిగినాడు. అందుకలగా ముసలది అది త్రినాథుల మేళా అని చెప్పినది. ఈ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయుచున్నారు. అది చూచి గురువులకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలంలో సామాగ్రిని కాళ్ళతో తన్నివేశాడు. తరువాత వైష్ణవుని పట్టుకొని బరాబరా లాక్కుని పోయి కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షము కురియసాగినది. కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించడము లేదు. గురు శిష్యులు చెల్లా చెదిరి అతి కష్టం మీద గురువు గారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడ్చుచున్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినాడు. గురువు పశ్చాత్తాపడి మేళా చేయుట త్రినాథులు కరుణించడం వారిని చూచి గురువు మూర్చబోయినాడు. శిష్యుడు పట్టుకుని లేపి కూర్చున్నబెట్టి ముఖపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వాములను అపరాధులు త్రినాథ స్వామివారికి అపరాధాలు త్రినాథ మేళాను పాడు చేసినారు. అందుకే మీకిది ప్రతిఫలము. మీరు నిష్ఠతో స్వామివారి మేళా చేసిన ఎడల మీ భార్య కుమారులు బతుకుతారు అని శిష్యుడు అనగా, ఆ మాట విని గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకున్నారు. వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళా పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది. నేను మూర్ఖులను, అదముడును, ప్రభువుల వారి మహిమ తెలుసుకొనలేకపోతిని అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు. నూనె కాండము చెల్లినది. ప్రభువుల వారి పూజ కావచ్చినది. ఆకులు, చెక్కలు, గంజాయి అందరూ పంచుకొని సేవించి సుఖమను భావించినారు. ఫలశ్రుతి. ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టి వ్యాధి, గుడ్డితనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీలు నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటిగా హాస్యము చేసిన ఎడల నడ్డితనము, గ్రుడ్డితనము కలుగుతుంది. 3 త్రిమూర్తులను 3 స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలను. చందనమును, పువ్వులను తెచ్చి త్రిమూర్తులు వేరువేరుగా పూజించవలను. నైవేద్యము సమర్పించి గంజాయితో అగ్నిని వేయవలను. తాంబూలం 3 భాగములు చేసి ఉంచవలను. త్రిమూర్తుల వారి ఎడమ భాగాన వినాయకుని ఉంచవలను. 3 దీపములు వెలిగించి, ఓ త్రినాథ స్వాములారా దయచేయండి అని అనవలయును. అంతా సమర్పించి త్రినాథ స్వాముల వారి పాదాలపై పడవలను. అందరూ నిర్మలమైన మనసుతో కూర్చొని కథ వినవలయనని ప్రసాదము అందరూ పంచుకొని సేవించవలను. ఈ విధంగా త్రినాథులను పూజించి తరించండి అని ఈ కథను సీతాదాసు చెప్పి ఉన్నారు. అందరూ వేసుకుని దండం పెట్టండి, హారతి ఇచ్చేస్తారు. దానివల్ల దగ్గు వచ్చేస్తుంది.
ఇంకోటి వెలిగించమని వస్తుంది బావని. అదొద్దు ధూప్ స్టిక్ వెలిగించలేదా 3 వెలిగించాను అత్త. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే శ్రీలక్ష్మి ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం శ్రీ త్రినాథమేళ సమర్పం.